వారసత్వం. ఈరోజు చూడండి, పెళ్ళైన తర్వాత అమ్మాయి పుడితే ఏం చేస్తున్నారంటే, మనకు వారసత్వం రాదు, ఎందుకు ఆడపిల్ల, కట్ చేసేయ్ అంటే ఎంత చులకన అయిపోయింది చూసారా. వారసత్వం లేకపోతే ఏం చేయాలంటే కట్ చేసేయాలంట. మరి వారసుడు వచ్చిన తర్వాత వారసుడికైనా సరే అమ్మాయి కావాలి కదా, మరి అమ్మాయి ఎక్కడి నుంచి వస్తుంది? చాలామంది ఆడపిల్ల అనగానే చాలా నిరాశ, ఏదో కోల్పోయామన్నట్టుగా. ఒకసారి ఆలోచించేద్దాం ప్రియమైన వాళ్ళరా. దేవుడిచ్చి బహుమానం ఏదైనా సరే మనం 100% ప్రేమించాలి, స్వాగతించాలి. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి బహుమానం, కాబట్టి దీన్ని నేను జాగ్రత్తగా చూసుకోవాలి. మన పిల్లల్ని మనం ప్రేమతో పెంచాలి. ఏమండి, ఎంతమందికి ఆడపిల్లలు లేరు? చిన్నపిల్లలు ఆడపిల్లలు లేరా? 2 ఆడపిల్లలు ఉన్నారు, 4 ఆడపిల్లలు ఉన్నారు. రోజున ఆడపిల్లలు కుటుంబాన్ని పోషించట్లేదా? ఆడపిల్లలు ఈ రోజున సంఘంలో కానీ, సమాజంలో కానీ, అనేక శాఖల్లో కానీ, రంగంలో కానీ ఆడపిల్లలు వృద్ధి చెందట్లేదా? జ్ఞానపరంగా సునీత విలియమ్స్